ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు ప్రభువా. గడిచిన వారమంతయు తండ్రి, మీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడినందుకు వందనాలు. ఇదిగోనైనా నీ సన్నిధానంలో నీ ఆవరణంలో తండ్రి ఉదయ కాలంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు, నీ సన్నిధిని నాయన మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఇగో నీ పిల్లలుగా ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరచాం తండ్రి. ఇదిగో మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో తండ్రి, నిలిచి నీవు నన్ను మరుగు చేసి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మా బ్రతుకులు సరిచేస్తారని నమ్మచ్చు. మేమందరము తండ్రి నాయన నీ నిత్యరాజ్యంలో తండ్రి నాయన మేమందరం ఉండాలని ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడుగు వేడుకొని పొందుకునే నామం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతైన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలండి. ప్రియులారా, ఈరోజు ఒక స్పెషల్ డే. మీకు అందరికీ తెలుసు ఏ రోజు? ఫ్రెండ్షిప్ డే, అంటే స్నేహితుల దినోత్సవం. అయితే దాన్ని ఉద్దేశించి యేసుతో నిజమైన స్నేహం, యేసుక్రీస్తులో నిజమైన స్నేహం, దేవునిలో నిజమైన స్నేహం అన్న దాని గురించి, అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒకసారి మనం ఆ లేఖనాల్లోకి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. అంటే బయట స్నేహితులు ఎలా ఉన్నారు, మన చిన్న వయసులో కానీ మన పుట్టక ముందు కానీ, మరి ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి, అంటే బంధాలు అనేసరికి చాలా రకాలుగా ఉన్నాయి. అంటే బంధాలు అంటే తల్లిదండ్రుల బంధం, భార్య భర్తల బంధం, అలాగే పిల్లల బంధం, అలా రకరకాలుగా మనం బంధాలని మనం సెగ్రిగేట్ చేస్తే అందులో స్నేహితులు కూడా ఒక బంధం. మరి ఈ స్నేహితులు దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి ఇప్పుడు ప్రతి ఆగస్టు మొదటి వారంలో మొదటి సండే, ఆగస్టు మొదటి సండే జరుపుకుంటారు. ప్రాముఖ్యంగా ఎక్కడెక్కడ జరుపుకుంటారంటే, ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే అమెరికా దేశంలో ప్రారంభించబడింది. అన్నీ అక్కడే ప్రారంభం అవుతాయి. ఓకేనా? అంటే యూనివర్సల్ కింగ్డమ్, అంటే ఇప్పుడు బైబిల్ యొక్క చట్టం ఆ దేశంలో ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే అమెరికానే. అంటే వారి యొక్క రాజ్యాంగంలో బైబిల్ని ఇమిడ్చారు. అది రాను రాను ఏం చేస్తారంటే ఆ చట్టాలు వారు ఏం చేస్తారంటే సవరించుకున్నారు. అంటే ఎలాంటి చట్టాలు వచ్చాయంటే దౌర్భాగ్యమైన చట్టాలన్నీ వారు తీసుకొచ్చుకున్నారు. అంటే ఎలాంటి అంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అని, అంటే చాలా రకాలు పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తాం. అయితే ఆ పాశ్చాత్య దేశాలను చూసి భారతదేశం కూడా వాటిని, అంటే కొన్ని వాటిని అనుసరిస్తున్నట్టుగా మనం చూస్తాం. పిల్లలు గర్భంలో ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ప్రతి గైనకాలజీ సెంటర్లో కూడా ఏముంటుంది, మ్యాండేటరీగా ఇది గర్భ నిరోధన అనేది, అంటే గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే చంపేస్తున్నారనేసి భారతదేశం ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చింది. ఏంటంటే అసలు లింగ నిర్ధారణ పరీక్ష అనేది చేసుకోరాదు, చేసుకుంటే వారికి సుమారుగా ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా విధించబడిననేసి అంటే మన చట్టం విధించింది. కానీ అమెరికా మాత్రం పిల్లల గర్భంలో ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. అంటే ఇది విధించినప్పుడు కూడా ఇల్లీగల్గా కొన్ని స్కానింగ్ సెంటర్లో డబ్బు తీసుకొని వారు చెప్పేస్తున్నారండి. అంటే ఏదేమైనప్పుడు కూడా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అంటే గర్భఫలమే కాదు, ఈ సృష్టిలో సమస్తము కూడా దేవుడిచ్చు బహుమానం. అందులో ఈరోజు మనం చదువుకున్న విషయాల్లో
ఏంటి కీర్తనలు 119:64లో చూడు, మంచి మాట అక్కడ ఉంది. 119:64లో యెహోవా భూమి నీ కృపతో నిండియున్నది, నీ కట్టడలను నాకు బోధించుము. అంటే ఈ భూమి ఎలా ఉందట, ఎవరి వల్ల వచ్చిందట అంటే భూమి ఆకాశము సమస్త సృష్టి దేవుని వలనే వచ్చింది. ఈ భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధించుము. అంటే అలా అడిగిన భక్తులు, ప్రియమైన దేవుని వారలారా, చాలా బాగున్నారండి. అంటే దేవుడే సర్వస్వం. అంటే దేవుడే నాకు సమస్తం అనుకున్న వారు ఈ భూమి మీద వారి బ్రతుకులు చాలా బాగున్నవి. మరి దేవుడు లేక వారు ఉన్నవారందరూ కూడా వారి పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా అయిపోయింది. పైన కూర్చోమా పర్లేదు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు స్నేహితులు దినోత్సవం కదా, స్నేహితుల దినోత్సవం. మరి మనం చదువుకున్న లేఖన భాగం ఏంటి మరొకసారి చదువుదాం. యోహాను సువార్త, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినికొకరు ప్రేమించవలనని నా ఆజ్ఞ. అంటే దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటి? అసలు మీరు ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. అంటే ఒకరి మీద ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవము, విధేయత, ప్రేమ అన్నీ సానుకూలంగా ఉండాలి. లోపల అంటే పైకి మాత్రం ఎలా కనిపిస్తారండి? యేసుప్రభు ఏం చెప్తున్నారు? పైకి గొర్రె చర్మం ధరించుకుని ఉన్నారట, కానీ వారి లోపల తోడేళ్ళు స్వభావం. కానీ అంటే ఇప్పుడున్న స్నేహితులు, అరే వాడు బాగున్నాడంటే వాడు బాగోగుల్ని చూసి అంటే వారవలేకపోతున్నారు. వాడు బాగా ఉండకూడదు, వాడిని ఎలాగైనా సరే పాడు చేసేయాలనేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కానీ సమాజానికి అది మంచిగా వారు మంచి అనుకుంటున్నారు, కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నది వారికి తెలియట్లేదు. ప్రేమ దేవుని వారు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, రీసెంట్గా ఒక 3 నెలల క్రితం, 3 వారాల క్రితం అనుకుంటా, ఒక నెల రోజుల్లో జరిగిన సంఘటన విశాఖపట్నంలో. అంటే న్యూస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సంఘటన మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అంటే వారు స్నేహితులు డ్యాన్స్లే చేసుకుంటుంటారు. ఆ గ్యాంగ్ అంతా కూడా రౌడీ గ్యాంగ్. వాడు రౌడీ షీటర్ అంట. కుర్రోడు చిన్న వయసు, బాగైతే ఓ 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు ఆ కుర్రవాడిని, అందులో ఒక స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండే, ఏం చేసాడంటే, ఇప్పుడు ఇలా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఆ వీడియో చూపించిన ఫోన్లో ఉంది. బ్యాక్ సైడ్ నుంచి వాడు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే వాడిని ఎలా పట్టుకొని మెడ పట్టేసుకొని ఈడ్చుకొచ్చేసి ఈడు కత్తితో పొడిసేయడం, ఇంకొక 2 వచ్చి వెంటనే పొడిసి చంపేశారు. ఇదంతా ఎందుకు అలా జరుగుతుందంటే, వారికి చూడండి, చిన్న చిన్న విషయాల్లోని వాడేదో బిర్యానీ పెట్టలేదను, లేదంటే మందు ఇవ్వలేదను, ఒకరోజు పిలవలేదను. అయితే ఎవరినైతే చంపబడ్డాడో ఆ వ్యక్తి అంతకు ముందే ఒక 3 నెలల క్రిందట జైలుకి వెళ్ళి వచ్చాడట. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే ఈ స్నేహితులు ఇచ్చిన ఇంటర్వ్యూ, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటంటే చాలా బాగా మారిపోయినట్టుగా, వాడికి మాట్లాడలేని వాడితో కూడా ఇతను మాట్లాడుతున్నట్టుగా, అంటే ఏదో ఒక బండి మీద యాక్సిడెంట్ అయిపోయి ఒక రోడ్డు పడిపోతే వాడికి వీడికి గొడవలు అయినా వాడితో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. కానీ ఆ పాత కక్షలు ఏం చేసి చంపేసి, అంటే ఇది చెడు స్నేహం. అయితే ఇంట్రడక్షన్లో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఫ్రెండ్షిప్ డే, అంటే ఫ్రెండ్షిప్ డే అనేది ఆగస్టు 1వ వారంలో చేసుకుంటారు. అంటే 2వ తారీఖున అమెరికాలో ప్రారంభించారు. ఇదే ఫ్రెండ్షిప్ డే కొన్ని దేశాలు వేరే వేరే డేట్లలో చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఫిన్లాండ్, అలాగే యుఎన్ఏ, హంగేరియా అనే కొన్ని దేశాలు అయితే ఫిబ్రవరి నెలలో అలా చేసుకుంటున్నాయి. అంటే ఓవరాల్గా చేసుకునేది అయితే మనకి
ఆగస్టు మొదటి సండేనే చేసుకుంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే స్నేహితుల మధ్య ప్రేమపూర్వక బంధాలు, స్నేహపూర్వకమైన అంటే ఒకరు ఒకరిని ప్రేమించుకునే తత్వం ఉండాలని. అంటే ఆయన ఎవరు ఈ యుఎస్ఏ ఆయన ప్రారంభించారు. హాల్మార్క్ అట అతని పేరు, హాల్మార్క్. అంటే ఆయన ఇతన్ని ఇది ప్రారంభించినప్పుడు బంధాలనే దాంట్లో స్నేహితులు కూడా ప్రేమ కలిగి ఉండాలనేసి చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? ఆయన ఎప్పుడు చెప్పారు? ప్రారంభ శతాబ్దంలోనే చెప్పారు. ఏమని చెప్తున్నారండి? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటియే నా ఆజ్ఞ. అంటే మీరు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంటున్నాడు ఆయన? ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఈ స్నేహభావాన్ని అంటే యేసుతో నిజమైన స్నేహం అనేసి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ స్నేహభావాన్ని మనం బైబిల్ వచనాలతో కొన్ని విషయాలు మనం చూద్దాం. నమ్మకత్వం, నిస్వార్థమైన ప్రేమ, అర్పణ, ప్రార్థన. అంటే స్పిరిచువల్గా ఎలా ఉంటుంది ఆయనతో, అలాగే విశ్వాసంగా ఎలా ఉంటుంది ఆయనతో. అంటే బైబిల్ ప్రకారంగా మనం చూడాలి. విశ్వాసం, నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఫెయిత్, విశ్వాసం, నమ్మకం అంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మడం కదా. మరి నిస్వార్థమైన ప్రేమ అంటే స్వార్థమైన ప్రేమ రెండో ఒకటే కదా. ఇంగ్లీష్లో సెల్ఫ్లెస్ లవ్. అంటే సెల్ఫిష్ అంటే ఏంటి? స్వార్థం. అంటే సెల్ఫ్లెస్ లవ్. అలాగే సాక్రిఫైస్. ఇప్పుడు సాక్రిఫైస్ అంటే ఒకరి కోసం ఒకరు వారు త్యాగం చేయడం. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం. అంటే స్పిరిచువల్ బాండింగ్ అంటే ఆధ్యాత్మికమైన ప్రార్థనతో కూడిన ఆ యొక్క స్నేహితులు. ఎగ్జాంపుల్, మరి మన నాగరాజు ఎక్కడ వచ్చింది? ఫస్ట్ సీటు సాగర్లో వచ్చింది. ఏపీఆర్జేసి సాగర్లో వచ్చింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తమ్ముడు ఏం చేశాడంటే, వచ్చిన తర్వాత నాతో చెప్తున్నాడు, ఇప్పుడు హాలిడేస్కి ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు తమ్ముడు ఏం చెప్తున్నారంటే, అని అక్కడ ప్రారంభంలో కొంతమంది నాకు స్నేహితులు అంటే ఏర్పడిన వారు కొద్దిమంది అయినా సరే వాళ్ళందరితో ఈ మాటలు ఇచ్చిన, అంటే కొన్ని రోజులే ఉన్నాను అక్కడ, కానీ అందరికీ కూడా నేను అవకాశం ఉన్న కొలది నేనేం చేశాను, ఈ మాటలు ప్రకటించాను. అంటే అలా మనం అందరం కూడా, మనకి చాలామంది స్నేహితులు ఉంటారు కదా. అంటే ఒక మంచి స్నేహితులు ఆధ్యాత్మికమైన కోణంలో ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను ఎలాగైతే బాగున్నానో నాతో పాటు నా సహోదరుడు, నా స్నేహితుడు, వారు కూడా ఎలా ఉండాలి? బాగుండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మంచి స్నేహితులు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటారు. అంటే గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి స్నేహితులు ఏం కోరుకుంటారు అంటే, నేను బాగుండపోయినా పర్లేదు, ఇప్పుడు నా స్నేహితుడు బాగా ఉండాలి. వారి కొరకు తన శక్తి లోపం లేకుండా వారు త్యాగాలు చేయడం మనం చాలా చూస్తాం. చాలామంది రచయితలు కానీ, చాలామంది నవల్స్లో కానీ, అలాగే చాలా సినిమాల్లో కానీ, పాత సినిమాల్లో అంటే స్నేహితుల కోసం వారు చాలా చాలా చేసినట్టుగా మనం చూస్తాం, గమనించాం కదా. ఆధ్యాత్మికంగా ఇప్పుడు ప్రజెంట్ కల్చర్ ఎలా ఉంది? స్నేహితులు ఏం చేస్తారు? బయటికి తీసుకెళ్తూ ఉంటాడు, వీడు మందు తాగే అలవాటు లేదు, కానీ ఫస్ట్ ఒకరోజు కూర్చుంటారు, వాడి దగ్గర ఏం చేస్తారు? డ్రింక్ బాటిల్ పెడతారు. వాళ్ళందరూ కూడా బీర్లు లేదా ఆల్కహాల్ అంటే వైన్ ఏదో తీసుకొని వీడి దగ్గర మాత్రం ఓ డ్రింక్ బాటిల్ పెడతారు. అలా పెట్టి ఫస్ట్ రోజు ఏంటంటే వీడు ఏం చేస్తాడు? వాళ్ళతో కూర్చొని ఆ డ్రింక్ తాగుతాడు, వాళ్ళు మాత్రం మందు తాగుతారు. కానీ ఒకరోజు డ్రింక్ తాగుతాడు, రెండో రోజు డ్రింక్ తాగుతాడు. అరే ఏం కాదురా, నువ్వు చాలా సన్నంగా ఉన్నావు కదా, ఇది తాగితే ఏమవుతుంది? లావ్ వస్తారు. ఎక్కువ మంది అంటే యూత్ అంటే ఈ పదానికే, అంటే నేను లావ్ వస్తానేమో, సన్నంగా ఉన్నాను కదా లావ్ వస్తానేమో అనేసి అలా తాగడం మొదలు పెడుతూ ఉంటాడు. ఫస్ట్ స్నేహితులతో తాగుతాడు, తర్వాత ఏం జరుగుతుంది? ఈ స్నేహితులు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆడే ఇండివిజువల్గా తాగేస్తూ ఉంటాడు. ఆ మందు షాప్కి వెళ్తాడు, బాటిల్ కొనేసుకుంటాడు, ఎక్కడ పక్కకి వెళ్ళి తాగేసి వచ్చేస్తాడు.
అంటే దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. నిజంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆదాయం కోసం దాన్ని అమ్ముతుంది పక్కన పెడితే. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్, అంటే మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం చెబుతుంది కదా, అది తప్పే కదా. అదేంటి మరి మనోళ్ళు అది చాలా అదేదో ఫ్యాషన్గా తీసుకుంటున్నారు. అంటే అలా మందు తాగితేనే మంచివాడు, ఒకరు మందు తాగడానికి వాడితో వెళ్ళలేదనుకో, మరి ఈడేట్రా వేస్ట్, అంతసేపు హముల్ బేబీ ఇలా వాళ్ళకి రకరకాల పదాలు ఉన్నాయి కదా. అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, అంటే వారు చూడండి, మళ్ళీ అదే విధంగా ఈ చెడు స్నేహాలు ఎలా ఉంటాయంటే, నలుగురు కూర్చుంటారు, నలుగురు కూర్చొని ఆ పక్కింటి గురించి, ఎదురింటి వాడి గురించి ఏంటి ఇలా ఒక్కొక్కరి గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎన్ని బీర్లు తాగుతావు, ఒరే నేను ఎత్తితే దించను, ఇవే ఉంటాయండి. లేదంటే వ్యభిచారం గురించి, మద్యపానం గురించి. ఇకపోతే కొంతమంది ఏం చేస్తారంటే క్రిమినల్ యాక్టివిటీస్ ఏం చేస్తారండి, క్రిమినల్ యాక్టివిటీ చేస్తారు. ఆ ఎదురుగింట్లోని ఈరోజు ఒక 5 తులాలు బంగారం కొనుక్కొచ్చారు, ఎలా దోచేయాలి, అలాగే బట్టల షాపులో ఉన్న డబ్బులు ఎలా కన్నం వేసుకోవాలి, ఏటీఎం లాకర్ని ఎలా మనం పగలగొట్టాలి, ఎన్ని ఎవరు చేస్తారు? బ్యాచ్, అంటే స్నేహితులు సమ్ముఖం. అంటే ఫ్రెండ్షిప్ డే ఉన్నది ఉద్దేశాలు ఒక ఉద్దేశం అయితే వారు మార్చేశారండి. అంటే దుష్టుడు ఏం చేశాడంటే దీన్ని వేరే కోణంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే వారి పట్ల దేవుని యొక్క ఆలోచన వారిలో లేవు. అంటే సమాజంలో నేను ఎలా బ్రతకాలి, నా తల్లిదండ్రులని గౌరవించాలి, నా బంధుమిత్రులు గౌరవించాలి, ఈ సొసైటీలో నేను మంచిగా జీవించాలి అనే ఆలోచన లేదు. ఉన్నదా? లేదట. ఎందుకంటే వాడి స్నేహం అలాంటిది. పోండి ఎక్కడైనా సరే ఒక మంచి యాక్టివిటీ చేద్దాం, లేదంటే మంచి పని చేద్దాం, రోడ్ సైడ్ ఉన్న వారికి ఆహారం పెడదాం అనుకుంటే చాలా తక్కువ మంది ఉంటారండి. ఊర్లో 10,000 మంది జనాభా ఉంటే, లేదంటే ఒక 50,000 మంది జనాభా ఉంటే, అందులో మంచి చేద్దాము, ఆహారం లేని వారికి ఆహారం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, ఇలా చేద్దాం అనుకున్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కదా ఆ గ్రామంలో? ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామంలోనైతే, మన గ్రామంలోనైతే మరి ఎంత చిన్న వయసు పిల్లలు అంటే చాలా చిన్న వయసు పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. అంటే గంజాయి, అలాగే కొకైన్ కూడా వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయం పోలీసులకి ఒకవేళ మనం ఇచ్చి, సార్ ఇలా యువత పాడైపోతుంది, మరి మా గ్రామంలోనికి వచ్చి మీరు హెచ్చరించండి సార్ అంటే, వారు తాగుతూ ఉన్నప్పుడు పెట్టుకుని మనం ఇవ్వాలట. అదేంటి, వాడు తాగుతూ ఉన్నప్పుడు పట్టుకుంటే ఆడ ఉంటాడు, అసలు దొరుకుతాడా? అసలు అది అంటే ఈ పర్సన్ ఆ డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదనేసి దానికి సంబంధించిన టెస్టులు పెట్టి, అవసరమైతే దానికి అంటే దీనికి అవేర్నెస్ కలిగించి కొన్ని ఆ థెరపీ సెంటర్లు పెట్టితే ఏదైనా కొంచెం మారడానికి అవకాశం ఉంటుంది. ఏంటి, మనిషి భయం లేకపోతే ఎలా ఉంటాడు? భయం లేనివాడు ఎలా ఉంటాడు? ఏదో సామెత ఉంటుంది, భయం లేనివారు బజార్లో అంటే భయం లేకపోతే, అంటే అది తల్లిదండ్రుల భయమైనా ఉండాలి, కుటుంబంలో ఉన్న గురువు భయమైనా ఉండాలి, కుటుంబంలో ఉన్న సభ్యుల మీద అయినా గౌరవం ఉండాలి, భయం ఉండాలి, అలాగే గురువు భయమైనా ఉండాలి. మా చిన్న వయసులో అంతకంటే చిన్న వయసులో ఏంటి, గురువు అంటే ఒక టీచర్స్ బెత్తం పెట్టుకుంటే ఒక చాప్టర్ కానీ, హిందీ టీచర్ బాగా గుర్తు నాకు, హిందీ మేడం గారు నేను బాగా చదువుతాననేసి ఆవిడ తెలుసు, కానీ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని కాదు. ఇంటికి వచ్చేయడం, హాలిడేస్కి వచ్చి హాస్టల్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చేస్తుంటారు. కానీ ఆ హిందీ కరెక్ట్గా వచ్చేటప్పుడు నాకు పెద్ద పెనుభూతంలో కనిపించేది, అది సరే చదివేవాడిని కాదు. అందువల్ల ఏంటంటే ప్రతిసారి దెబ్బలు తినేవాడిని మండలో. అంటే పనిష్మెంట్స్, మోకాలు వేయించడం, వెంటలో నిలబెట్టడం, కొట్టేవారు. అప్పుడు పేరెంట్స్ ఎవరు అడిగేవారు కాదు. అంటే మా పిల్లల్ని సరిచేయడానికి వారు శిక్షణ ఇస్తున్నారు కదా అని అనుకునేవారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రస్తుతము
ఒకడు ఒకడు అంటే ఒక బెత్తంతో ఒక చిన్న దెబ్బ కొడితే చాలు, పేరెంట్స్ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆ టీచర్స్ మీద కంప్లైంట్ పెడుతున్నారు. మరి సమాజం ఎటు వెళ్ళిపోతుంది ఏంటి? టీచర్స్ ఈ పిల్లవాడిని కొట్టాలనేసి వ్యక్తిగతమైన కక్షలు ఏమైనా ఉంటాయా? ఉండవండి. ఎందుకుంటాయి? వారి డ్యూటీ ఏంటంటే పిల్లలకి చదువు చెప్పడం. ఆ తరుణంలో అంటే రకరకాల యాటిట్యూడ్స్ కలిగిన వారు ఉంటారు కనుక వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు. అంతే తప్ప ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పాడైపోయింది, సమాజం అంతా పాడైపోయింది. ఎందుకంటే వీటికి మెయిన్ కారణం ఏంటంటే చెడు స్నేహాలు. ఏంటండి? చెడు స్నేహాలు. ఒక సండే, అది కూడా రీసెంట్గా జరిగింది. సుమారుగా 8 మంది ఎంతమంది చనిపోయారు. ఒకే కుటుంబంలో ఒక పాస్టర్ గారికి సంబంధించి 2 మగపిల్లలు చనిపోయారు. ఎక్కడ? కాకినాడ ప్రాంతంలో జరిగింది. కాకినాడ ఆ అమలాపురం ఏరియా ఎక్కడ బీచ్లో జరిగింది. అంటే సుమారుగా ఈ కుర్రవాళ్ళకి ఈత రాదటండి. వాళ్ళందరూ కూడా రే మనం అకేషన్ పెట్టుకున్నాం కదా, మీరు ఎలాగైనా రావాలంటే వీరు పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళారండి. ఆదివారం వెళ్ళొచ్చు, అలాగా వెళ్ళకూడదు. కానీ అలాగే వెళ్ళి వారు స్నానం చేస్తూ ఉన్నారు. ఈడేమో వడ్డునే ఉన్నాడు. మేము ఇక్కడ ఎంతమంది ఉన్నాం? సుమారుగా 6గురికి. మాకు ఈత వచ్చు కదా, మీరిద్దరే కదా, ఈత రాకపోయినా ఏం పర్లేదు, మేము మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. అలా వారిని కాపాడలేకపోయారు. అలా ఒకరు కాపాడుకుంటే అందరూ చనిపోయారు. అంటే ఏం జరుగుతుందంటే మన స్నేహం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, కొన్ని మాటలు మనం పరిశీలన చేసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడండి? విడవక ప్రేమించును. దురుద్దేశులు అటివాడు. నెక్స్ట్ 27:6 వచనం. మేలు కోరి స్నేహితులు గాయములను చేయు. అంటే మేలు కోరి స్నేహితులు ఏం చేస్తారు అంటే అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వారు హెచ్చరిస్తారు. మనం చేసేది ఏంటి? తప్పు. రే ఇలా వెళ్ళకూడదు, మనం లేండి, మనం అక్కడికి వెళ్ళకూడదు, అది డేంజరస్ ఏరియా, మనం ఆల్కహాల్ సేవించరాదు, దానికి మనం అడిక్ట్ అవ్వకూడదు, డ్రగ్స్కి మనం అడిక్ట్ అవ్వకూడదు. అంటే అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు కదా. అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయములను చేయను. మరి నిజమైన స్నేహితుడు అంటే ఆ మనసును నొచ్చుకోలేక ఏం చేస్తాడు? ఈడితే ఇట్లా వేస్ట్ అనేసి అప్పుడు ఏం చేస్తాడంటే వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాడు. అలా స్నేహం చేసి ఏమైపోతాడు? లోకంలో కలిసిపోతాడు. ఏదో ఒక రోజు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి దేవుడి ఎట్లా ఆ దేవుడి పట్ల ప్రేమ ఏమవుతుంది? చూడండి, స్నేహితులు ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. ప్రేమ కలగా ఉండాలి. ద్వేషాలు, అసూయలు, కలహాలు ఇవేవి ఉండరాదు. మరొక సందర్భం చూడండి, నిస్వార్థమైన ప్రేమ. యోహాను సువార్త 15వ అధ్యాయము చూద్దాం. ఇప్పుడు మన పాఠం చూద్దాం. దానికంటే ముందు ఆధ్యాత్మికంగా మనం స్నేహితులు బైబిల్ గ్రంథంలో ఉన్నారా? అంటే స్నేహితుల కొరకు ఆలోచించేవారు ఉన్నారంటే ఉన్నారా లేరా? ఇప్పుడు నాగరాజు ఏం చేశాడు? తన స్నేహితులు ఎలాగైనా సరే బాగుండాలి. ఇప్పుడు నేను బాగానే చదువుతాను, నా స్నేహితులు కూడా బాగా చదవాలి, వారు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేసి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే 10th పబ్లిక్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ దయానంద్, దయానంద్, దయానంద్ వారిద్దరిని కూర్చోబెట్టుకొని ఏంటి మరి ప్రతిరోజు వారికి ఎలా చెప్పేవారు?
వాళ్ళు కూడా మంచి మార్కులు వచ్చినాయి. అంత మాత్రమే కాదు, వారికి మాటలు కూడా ప్రకటించారు. మొదటిది యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 వచనం చూడండి. ఎలీఫజు సూహియుడైన బిల్దాదు, నయామాతీయుడైన జోఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిని వారై, అంటే ఇప్పుడు యోబుకి ఆపద వచ్చింది ఏంటి, వీరి ఆధ్యాత్మికమైన స్నేహితులు. ఇప్పుడు యోబు గారికి ఆపద వచ్చిన వెంటనే వారు ఏం చేశారు, వారు మనసులో అంటే కుదరట్లేదు, వారు నిశ్చయంగా అంటే ప్రశాంతంగా ఉండలేకపోయారు. విని వెంటనే వారు ఏం చేస్తున్నారు చూడండి. వారిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చి. ఏంటి, యోబు గారు సిచ్యువేషన్ చూసిన వెంటనే వీరేమైపోయారు, తట్టుకోలేకపోయారు. వెంటనే ఆయన పోల్చలేకపోయారట. మరి యోబు అక్కడున్న ముందు పరిస్థితి ఏంటి, అక్కడున్న ఆ ప్రాంతానికి ధనవంతుడు, రాజుగా ఉన్నాడు. ఏంటి ఇలాంటి ఇంత అధికారంగా ఉండి, ఏంటి ఇంత శ్రేష్టంగా ఉండి, ఇంత మరి వైభవంగా కనిపించిన యోబు ఇలా చూసేసరికి వారు పోల్చలేకపోయారట. ఆ స్థితిని చూసి వారు ఏం చేశారు, బూడిద జల్లుకున్నారు. అంత మాత్రమే. తర్వాత అతని బాధ అత్యధికంగా ఉండునని గ్రహించి ఎరుగును ఎవరును అతనితో ఒక మాట అయినను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా అంటే నేలను కూర్చుండిరి. అంటే వీరు ఆధ్యాత్మికంగా ఉన్న స్నేహితులండి. చూడండి, ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారండి. మరి యోబు తన స్నేహితుల గురించి, అలాగే తన పిల్లల గురించి పెందల కాడ లేచి ఏం చేస్తాడట, ప్రార్థన చేస్తాడట. అమ్మో, నా పిల్లలు ఏమైనా తప్పిపోతారేమో. ప్రియమైన దేవుని వారలారా, మరి తన స్నేహితులు యోబుకు కష్టం కలిగిందని విని వెంటనే వచ్చి వారు 7 దినాలు వారు యోబునితో మాట్లాడలేక వారు అలాగే నేలను కూర్చున్నారట. మరొక సందర్భం చూడండి, యోనాతాను విషయం గురించి చూద్దాం. దావీదు యోనాతాను ఈ విషయంలో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు. అయితే దావీదు సౌలుని ఏం చేస్తున్నాడు, దావీదుని సౌలు ఏం చేస్తున్నారండి, చంపడానికి చూస్తున్నారు. అయితే యోనాతానుతో ఏం చెప్తారంటే, ఇదిగో నేను ఏ నేరం చేశాను ప్రభువా, నేను ఏ నేరం చేశాను, రాజుని నేను ఎప్పుడు ఎదిరించలేదే, నేను వినయంగానే ఉన్నానే, ఆయన చెప్పిన పని అంతటి నేను చేశాను కదా, అయినా సరే ఎందుకు సౌలు గారు మీ నాన్నగారు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు నాకు తెలియట్లేదంటే, మా నాన్నగారు నిన్ను చంపడం ఏంటి అసలు, మా నాన్నగారు నువ్వు అల్లుడు కదా, నిన్నెందుకు చంపుతారు ఆయన, లేదు ఆయన నన్ను చంపుతున్నారు అనేసి, నువ్వు కావాలంటే ఒకసారి నేను ఇక్కడే ఉంటాను పక్కనే, కానీ నేను ఇక్కడ లేను అనేసి మీరు చెప్పు,
నేను మా ఇంటికి వెళ్ళానని చెప్పినప్పుడు మీ నాన్న ముఖ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూడనేసి యోనాతాన్ గారితో అన్నప్పుడు, అంటే యోనాతాన్ అదంతా గ్రహించి ఇప్పుడు నిజంగానే సౌలు గారు ఎవరిని, దావీదు గారిని చంపుతున్నారనేసి ఆయన నిర్ధారించుకున్న తర్వాత జరిగిన సంఘటన చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము చూడండి, అంటే సౌలు గారితో మాట్లాడిన తర్వాత యోనాతాను హృదయం ఎవరితో కలిసిపోయిందండి? దావీదు గారితో కలిసిపోయింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి తిరిగి అతను వెళ్ళనీయక ఎక్కడ చేర్చుకొనును. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనును. మరియు యోనాతాను తన దృష్టికి దుప్పటిని కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునికి ఇచ్చెను. అంటే అక్కడి నుంచి యోనాతాను ఏం చేస్తాడంటే సౌలు దగ్గర నుంచి తప్పిస్తాడన్నమాట. అంటే వీళ్ళ రిలేషన్ చాలా చాలా బాగుంటుందండి. మరి వీరు చనిపోయిన తర్వాత, యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు మహారాజు అంటే యోనాతానను బట్టి అసలు నేను ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, అసలు నేను కృతజ్ఞత చూపించడానికి, అంటే కృతజ్ఞత చూపించుకోవడానికి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఎవరిని బట్టి? యోనాతానని బట్టి. చాలా ఎక్కువ ప్రేమిస్తాడండి. కానీ అంటే యోనాతాను దేవుడంటే ప్రేమ, ఆయనకి దేవుని ఆజ్ఞ పట్ల భయం. ప్రేమని దేవుని వారలారా, మరి ఆ కోణంలో ఇప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించాడు? దావీదు మహారాజుని అభిషేకించాడు. ఇప్పుడు అలాగే యోనాతానికి తెలుసు కదా, ఏం తెలుసు? వీరందరూ కూడా బిక్కుమని భయపడుతుండేటప్పుడు, ఎవరి నుంచి? గొలియాతు నుంచి భయపడుతున్నప్పుడు, అమ్మా కూర్చోబెట్టుండే దగ్గర కెమెరా పడగొట్టేస్తా. అలా భయపెట్టినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, మరి గొలియాతు నుంచి రక్షించింది ఎవరు? దేవుడు ఎవరి ద్వారా రక్షించాడండి? దేవుని ద్వారా రక్షించాడు. అంటే దావీదు మహారాజు ద్వారా రక్షించాడు. మరి వీరందరూ కూడా యుద్ధానికి వెళ్ళలేక, ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళలేక, మరి అప్పుడు దావీదు అన్నల దగ్గరకు వచ్చినప్పుడు ఆహారం పెట్టుకొని అక్కడ సమాచారం కొనుక్కొని అక్కడ సౌలు పర్మిషన్ తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి గొలియాతుని ఆ యుద్ధంలో చంపేశారు కదా. మరి ఈ సమాచారం అంతా ఎవరికి తెలుసు? ఈ విషయం అంతా యోనాతానికి తెలుసు. అంటే దావీదు గురించి అప్పటి నుంచే తెలుసు. ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో దావీదుని అమితంగా ప్రేమించాడు. నాకు ఈ రాజకాంక్ష ఆయనకి ఎవరికి లేదు? యోనాతానికి లేదు. కానీ సౌలు గారు ఏమంటారంటే, రే నువ్వు నా కుమారుడు కదా, నా తర్వాత ఈ రాజ్యాన్ని నువ్వే చూసుకోవాలి. అందుకే దావీదు గారిని చంపాలని చూస్తారండి. కానీ దావీదు మహారాజు ఈ రాజ్యం కాదు, పనివాళ్ళగా పనిచేస్తారు. సౌలు ఉన్నంత వరకు కూడా ఆయన సింహాసనం మీద ఎక్కరండి. సౌలు చనిపోయిన తర్వాత ఆయన రాజు అవుతారు. ప్రేమైన దేవుని వారలారా, అంటే వీరిద్దరి మధ్య ఆ బంధం ఎలా ఉందంటే చాలా, అంటే చనిపోయినంత వరకు కూడా ఈ యోనాతానాన్ని బట్టి దావీదు మహారాజు మెఫీబోషేతును తీసుకుని వచ్చి, అంటే తన భోజన బల్ల దగ్గర కూర్చొని పెట్టి తనతో పాటు సమానంగా చూసినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ బంధం అలా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి అబ్రహామును దేవుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి. ఆ సందర్భం కూడా యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం.
కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనమును నెరవేర్చబడెను. మరియు దేవుడు స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంటే ఎలా చెప్తాం మన విషయం? అబ్రహాము దేవునిని అంత దగ్గరగా ఉంటాడండి. అంటే దేవునితో అంత, అంటే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అంటే మనకి స్నేహితుల్లో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాం? ఇతను బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, ఏం చేస్తాం మనం? మన పర్సనల్ విషయాలన్నీ కూడా, అంటే తల్లిదండ్రులతో మనం పంచుకోలేని విషయాలు కూడా మనం ఎవరితో పంచుకుంటాం? ఎవరితో పంచుకుంటాం? మన బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అంటే తల్లిదండ్రులతో ఎందుకు పంచుకోలేమంటే, అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళతో పంచుకోలేం కొన్ని విషయాలు. కానీ వీరితో పంచుకోలేని విషయాలు కూడా మనం ఎవరితో పెంచుకుంటామంటే బెస్ట్ ఫ్రెండ్స్తో పెంచుకుంటాం. నార్మల్ ఫ్రెండ్స్తో పెంచుకోమండి, ఎందుకంటే వాడికి మన రహస్యాలని చెప్పం కదా. చూడండి, అప్పుడప్పుడు చనిపోతూ కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయేటప్పుడు తల్లిదండ్రులకి ఫోన్ చేయరు, వాళ్ళ స్నేహితులు ఫోన్ చేసి, "అరే నేను చనిపోతున్నానరా." వీడు ఎంతలా చెప్పినా సరే దూరంగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసరికి వాడు చనిపోతాడు. కానీ ఒక్కొక్కసారి అలా సేవ్ చేసిన చాలామంది రక్షింపబడినారు కూడా ఉన్నారు. అంటే ఎందుకంటే వాడితో పంచుకోవాలనిపిస్తుంది. అలా అబ్రహాము అంటే ఎంతలాగంటే దేవునికి చాలా దగ్గర అయిపోతాడు. ఆయన బాండింగ్ చాలా చాలా దగ్గర అయిపోతుంది. తన అంటే 90 ఏళ్ళు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో గర్భఫలం వచ్చినప్పుడు, మరి అబ్రహాము ఇదిగో ఆ గర్భఫలాన్ని నా కొరకు బలి ఇవ్వు అనగాలే ఏ మాత్రం ఆలోచించకుండా, తన భార్యతో చెప్పకుండా, తన పనివారితో చెప్పకుండా, ఆఖరికి తన కుమారుడితో చెప్పకుండా ఏంటి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే దేవుడు అంటే అంత ఇష్టం. మరి ఏవైనా అంటే దేవుడు ఏమైనా ఆ క్రూరత్వం కలిగిన మనిషి అంటే కాదండి. అంటే మనల్ని పరీక్షించడానికి ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే ఏం చెప్తున్నాడు అక్కడ? అబ్రహాముకి ఏం పేరు ఉందట? దేవుని స్నేహితుడని పేరు ఉంది. చూడండి, సొదొమ గొమొర్రా ఆ పట్టణాన్ని నాశనం చేసే సందర్భంలో దూతలు పంపించినప్పుడు దేవుడు చూడు అబ్రహాముతో ఏమంటాడు? అబ్రహాము, నేను నీతో ఈ సందర్భం దాచగలనా? అక్కడ ఆ చదివేటప్పుడు, అసలు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆ సందర్భంలోనికి మనం ఇన్వాల్వ్ అవ్వాలండి. ఏం చేయాలి? ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే అప్పుడే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. స్పర్శ అంటారు కదా, అప్పుడప్పుడు స్పర్శ అంటారు కదా. ఒక్కొక్కరికి ఏం చేస్తారు? ఏదైనా కుష్ఠరోగం వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు ఏమవుతుంది? స్పర్శ లేదు, ఉండదు, చర్మము స్పర్శ కోల్పోతుంటుంది. అలాగే ఇప్పుడు మనం బైబిల్ చదువుతుండేటప్పుడు స్పర్శ లేని వారుగా ఉండకూడదు, స్పర్శ కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. అబ్రహాము, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలన్న విషయం నీతో దాచుకొని ఉండలేకపోతున్నానయ్యా. అసలు నీ ప్రేమ నన్ను కట్టేసింది. ఇప్పుడు ఇంతో చెప్పాల్సినంత అవసరం ఏంటండి? ఆ డిస్కషన్ చూడండి ఎలా ఉంటుంది. అబ్రహాముకి దేవుడికి డిస్కషన్ ఎలా ఉంటుంది? ప్రభువా, ఇప్పుడు అక్కడ నువ్వు 100 మంది ఉంటే కాపాడవా? ప్రభువా 50 మంది ఉంటే కాపాడవా? ప్రభువా సరే నేను కాపాడుతాను, 50 మంది ఉంటే 50 మందిని చూపించి కాపాడుతాను. సరే మరలా అడుగుతాడు, ప్రభువా నీ దాసుడిని ప్రభువా ఓ 25 మంది ఉంటే కాపాడవా? ఇక ఆఖరికి అంటే ఒక 5 మంది వరకు 5 మందిని నువ్వు చూపించినా సరే నేను పట్టణానంతటిని విడిచిపెడతానని చెప్తాడు. కానీ ఉండరు, అక్కడ లోతు మాత్రమే ఉంటారు. లోతు ఎలా ఉన్నాడు అక్కడ? పేతురు పత్రికలో ఉంటుంది. అంటే అక్కడంతా పాడైపోయిన మా సమాజంలో లోతు నీతిపరుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల కనుక లోతు కుటుంబాన్ని రక్షిస్తాడు దేవుడు. కానీ వెనతిరిగి చూడడం వల్ల తన భార్య ఉప్పుస్తంభం అయిపోతుంది. అయితే ఈ మధ్య ఉన్న బాండింగ్ చూడండి, దేవునికి అబ్రహాముకు ఉన్న బాండింగ్ చాలా పరిష్టంగా ఉంటుంది. సో అలాంటిదే యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులకు మధ్య ఉన్న బాండింగ్ కూడా చాలా బలంగా ఉంటుంది. 3.5 సంవత్సరాలు యేసుతో వీరు కలిసే తిరిగారు, కలిసే పడుకున్నారు, కలిసే స్వార్థ చేశారు. కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఏం చేశారు? చూడండి, ఆ పదాలు చదువుకొని
మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకరు ప్రేమించుకొనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు కంటే, అంటే అంతకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు లేరు. మరి అలా తన స్నేహితులు కాపాడాలని చాలామంది స్విమ్మింగ్ చేస్తూ చాలామంది చనిపోయారు. అలా అప్పుడప్పుడు చాలా ప్రమాదాల నుంచి, అంటే పిల్లల్ని రక్షించే కోణంలో తల్లులు చనిపోవడం, తండ్రులు చనిపోవడం మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే తన స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టేవాడట అంతకంటే ఎక్కువగా ప్రేమించేవారు లేరట. మరి సాక్రిఫైస్ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళి కొరకు, అంటే తన స్నేహితులైన, అంటే ఈ శిష్యుల కొరకే కాదు కానీ ప్రపంచ మానవాళి కొరకు ఏం చేశారట? ఆయన ప్రాణం పెట్టారు లేదు. తర్వాత నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఎందురు. నేను మీకు ఏ ఏ విషయాలైతే నేను బోధిస్తున్నాను, అంటే ఏ ఆజ్ఞలు అయితే మీతో చెప్తున్నాను, ఈ విషయాలు మీరు పాటించిన ఎడల మీరు నాకు ఎలా ఉంటారట? స్నేహితులై ఉంటారు. అబ్రహాము ఆజ్ఞలన్నీ పాటించాడండి. అలాగే దావీదు మహారాజు బెత్షెబా విషయంలో తప్ప ఆజ్ఞలన్నీ పాటిస్తున్నట్టుగా మనం మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో చూస్తాం. ప్రేమని దేవుని వారలారా, అంటే ఇప్పుడు మనకి అంటే ఆయన శిష్యులమైన మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? ఇదిగో నేను మీకు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు పాటించిన ఎడల మీరు నాకు స్నేహితులై ఇందురు. ఇకపోతే 15వ వచనం, దాసుడు తన యజమానుడును చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచిచున్నాను. అంటే ఇప్పుడు దాసులు ఎలా ఉంటారండి? ఇప్పుడు నేను యజమాని అనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఒక పనివాడని అనుకోండి, వాడు ఎలా చేస్తాడు? యజమానుడికి ఏం చేస్తాడు? భయపడుతూ పని చేస్తాడు. ఏం జరుగుతుందో, నేను చేసిన పని నా యజమానుడికి నచ్చుతుందో లేదో, అవునా కదా? ఏదైనా ఒక బాధ్యతని అప్పు చెప్పినప్పుడు మరి మరలా యజమాని వచ్చేసరికి ఈ పని నేను చేసి ఉంచాలి, లేకపోతే ఏమవుతుందో అనే ఒక భయం ఉంటుందండి. ఎవరికి? దాసులకి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు? ఇక్కడి నుంచి మిమ్మల్ని దాసులుగా నేను మిమ్మల్ని పిలవట్లేదు, అంటే దాస్యత్వం నుంచి విడిపించేస్తాను మిమ్మల్ని. దాస్యత్వం నుంచి నా మరణం ద్వారా మిమ్మల్ని విడిపించేస్తాను. సో మీ కొరకు నేనేం చేశాను? త్యాగం చేశాను. సో ఇప్పుడు మీరేం పిలువబడరు, ఇంకా దాసులుగా పిలువబడరు. ఇక నుంచి ఏమని పిలుస్తారట? స్నేహితులని పిలువబడతారు. ఇప్పుడు స్నేహితులని పిలువబడాలంటే ఏం చేయాలి? మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి. మనల్ని అందరినీ దాస్యత్వం నుంచి విడిపించడండి ఆయన మరణం ద్వారా, ఆయన బలి ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? ఆయన విడిపించాడు. చూడండి, మొన్న లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఒక నర్సు విషయం యూట్యూబ్ అంతా, అంటే సోషల్ మీడియా అంతా కూడా ఆ న్యూస్ హల్చల్ అవుతూనే ఉంది. అమ్మాయికి ఆవిడికి ఉరిశిక్ష విధించేసింది అక్కడ ఉన్న కోర్టు. ఇప్పుడు ఆ కోర్టు అక్కడి నుంచి విడిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఉన్న చట్ట ప్రకారంగా ఆ కుటుంబ సభ్యులకి ఏదైనా వెల ఇచ్చిన ఎడల ఆ వెల వారికి సాటిస్ఫై అయితే, ఇప్పుడు ఆ ఉరిశిక్షకి 24 గంటల ముందు ఆ కుటుంబం వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకున్నట్లయితే అక్కడ ఉరిశిక్ష రద్దు చేయబడుతుంది. సో దానికోసం మన ఇండియన్ గవర్నమెంట్ కానీ, కేఏ పాల్ కానీ, ఇలా చాలామంది ప్రయత్నించి ఆ ఉరిశిక్షను ఆపినట్టుగా మనం చూస్తాం కదా. అంటే దానికి ఆల్టర్నేటివ్గా వారు ఏం చేశారు?
పారితోషికాన్ని చెల్లించి ఆల్టర్నేటివ్గా, అంటే అక్కడ బలి, ఇశ్రాయేల్ దేవుడు బలిలు అందుకే అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అక్కడ అక్కడ ఎందుకోసం అంటే, ఈ బలి ఎందుకు అక్కడ పెడుతున్నాడంటే, ఇప్పుడు ఈ రక్తం ద్వారా విమోచన జరుగుతుంది. రక్తం లేకుండా సామాన్యంగా చెప్పవచ్చట. అంటే ఒకరిని రక్షించాలంటే, పాపం నుంచి రక్షించాలంటే రక్తం అనేది అవసరం. ఇది ధర్మశాస్త్రం బట్టి సులువుగా చెప్పొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు దేవుడు మనల్ని దాస్యత్వం నుంచి విడిపించి మనల్ని స్నేహితులుగా చేశాడు. ఇప్పుడు స్నేహితులుగా ఉంటే మనం ఏంటి? ఇప్పుడు స్వాతంత్రులమే కదా, స్వాతంత్రులుగా ఉండొచ్చు. ఇప్పుడు మరలా మా పాపం చేస్తాను అనొచ్చా? మరలా దుష్ట సాంకేత్యాన్ని జోలికి వెళ్ళొచ్చా? మరలా లోకం వైపుగా మనం వెళ్ళొచ్చా? వెళ్ళరాదండి. అంటే దేవుడు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమని మనం దాసోహం అయిపోవాలి. ఆయన మన కొరకు పెట్టిన ఆ త్యాగంకు చూసి, లేదంటే ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనం ఎలా అనిపించాలంటే, అయ్యో మరలా ఇంత గొప్ప భాగ్యాన్ని మనం ఏం చేయకూడదు, కోల్పోరాదు. దేవుని రాజ్యంలో నిత్యం మనం ఎలా ఉండాలండి? సంతోషంగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలను పాటించాలి. నేను గత వారం అంటే కొన్ని కారణాల వల్ల సుమారుగా ఒక 20 రోజులు గ్యాప్ వచ్చింది బైబిల్ రీడింగ్. ఒక 10-15 రోజులు వచ్చి ఉంటుంది. తర్వాత మళ్ళీ ద్వితీయోపదేశకాండం మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మొదట ఒక 8 అధ్యాయాలు చదివేసరికి చాలా విషయాలు అందులో మరలా మోషే గారు ఏం చేస్తున్నారు? ఆజ్ఞలు ఇస్తున్నారండి. ఆజ్ఞలు వారు తిరిగి ఇస్తూ, నిజంగా ఆ మాటలు చెప్తుండేటప్పుడు దేవుడు ఎంత ఏడుపు వస్తుందండి. వారు ఇంతలా ప్రేమించినా సరే వారు ఎందుకు అలా మర్చిపోతున్నారు? అసలు ఎందుకు అలా మర్చిపోతున్నారంటే ఒక బలమైన రీజన్ ఉందండి. ఎందుకంటే వారు ధనాపేక్ష కలిగి ఉన్నారు. అందుకే ఆజ్ఞ విషయంలో ధనాపేక్ష అనే విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోండి. అంటే ధనాపేక్ష అని ఎందుకు మనిషిని చేస్తున్నాడంటే, అసలు ధనం మనిషిని ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదిగో యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు వీరు ఉండడమే కాకుండా ఎందుకు తీసాడు అసలు? అరే ఎందుకు రా, నేను తీయమన్నారా? సరే అలా ఉంచు. 3.5 సంవత్సరాలు వారితో జీవిస్తూ ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తూ చూడండి. చివరికి వీరి త్యాగాలు ఏమైపోయాయంటే, ఇదిగో వారు ప్రాణ త్యాగాలు. అంటే యేసుక్రీస్తు కొరకు, అంటే తన స్నేహితుడి కొరకు, తన ప్రభు కొరకు, తన రాజు కొరకు వారు ఏం చేశారట? వారి దేవుడి కొరకు వారు ఏం చేశారంటే ప్రాణం పెట్టబద్దలై ఉన్నారు. ఇప్పుడు నేను మీ అందరి కొరకు నేను ప్రాణం పెట్టేటట్టుగా నేను ఉన్నాను. మీరు మీ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టబద్దలై ఉన్నారు. మరి అందరూ ప్రాణాలు పెట్టారా అండి? పేతురు గారిని ఖడ్గంతో చంపేశారు, స్టెఫెన్ గారిని రాళ్ళ కొట్టి చంపేశారు. ఇలా అందరినీ కూడా, భక్తులందరినీ కూడా చాలా దారుణంగా చంపేసినట్టుగా మనం చూస్తాం. మరి యోహాను భక్తుడిని వారు నూనెలో పడేసి చెరసాల్లో పడిచేసి బంధించినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని వారలారా, అంటే దేవునితో మన స్నేహబంధం ఎలా ఉండాలంటే, ఇదిగో ఆయన ఆజ్ఞలు పాటించడమే. ఇదిగో ప్రభువా, ఆకాశాన్ని భూమిని మీరే సృజించారు. ఇదిగో నీ యందు మేము ఎలా జీవించాలో మాకు నేర్పించు ప్రభువా, నీ ఆజ్ఞలను మాకు నేర్పించు ప్రభువా, మా బ్రతుకు జీవితం ఎలా ఉండాలో మాకు నేర్పించు ప్రభువా అనేసి మనం ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. ప్రేమైన దేవుని వల్ల కనుక అంటే స్నేహం అనేది ఎలా ఉండాలంటే, మన స్నేహము మంచి వారితో మన స్నేహం ఉండాలి, చెడిపోయిన వారితో మన స్నేహం ఉండరాదండి. ఎందుకంటే మనం అనుకుంటాం, నేను నీతిపరుని కదా, ఎంతమంది ఉన్నా సరే నేనేం చేయగలను, బాగా ఉండొచ్చు అని అనుకుంటాను. కానీ ఆ దుష్ట సాంకేతం ఏం చేస్తుందట? చూడండి, ఆ మాట ఉంటుంది ఎక్కడ ఉంటుంది? దుష్ట సాంకేతం మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం దేవుడు మనల్ని విడవను ఎడబాయను అంటున్నాడు. విడవను ఎడబాయను. ఇదిగో మీరు నా ఆజ్ఞలు పాటించటమే. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము
ప్రేమించడానికి అర్థం 3వ వచనం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ప్రేమని దేవుని వాళ్ళారా, అంటే మనం ఆయన ఆజ్ఞలు ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నామని చెబితే మనం ఏం చేయాలి? ఆజ్ఞను పాటించాలి. రోజుకు ఒక 5 అధ్యాయాలు చదువుతాం కదా, లేదంటే రోజుకు ఒక 3 అధ్యాయాలు చదువుతాం కదా. అలా చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండి చదవాలి. చెప్పాను కదా, స్పర్శించాలి. అంటే మన హృదయాన్ని తాకాలి మాటలు. మన హృదయాలు తాకినప్పుడు అమ్మో అమ్మో అంటే వారు ఏం మర్చిపోయారటండి? ఇశ్రాయేలీలు ఏంటి, సర్పం ఒక పాముగా గుర్తుగా పెట్టమన్నారు కదా. సర్పకాటం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు, పాములు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల అరణ్యంలో చంపేస్తూ ఉండేవి. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుండేటప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, వారు బ్రతకాలి అంటే ఒక సర్పాన్ని, ఎత్తడి సర్పం తీసుకొని దాన్ని ఒక గుర్తు చేసి వారి కళ్ళ ముందు పెట్టు, దీన్ని చూస్తే వారు ఏమవుతారట? బ్రతుకుతారు. అండ్ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ సింబల్, పాము సింబల్ ఉంటుందండి, ఇటు అటు తిరిగి ఉంటుంది మెలకుగా. అంటే అది అంటే వైద్యానికి సూచన అనమాట. అది హాస్పిటల్లో పెడతా ఉంటారు అట్లే. అది పాము సింబల్ ఉంటుంది. చెల్లికి చూపించిన ఆల్రెడీ, మీకు చూపించిన ఫోన్ అక్కడ ఉంది. అంటే ఆ సూచన ఏంటంటే, ఇక్కడ ఏదైనా మెడిసిన్ అమ్ముతారు లేదంటే హాస్పిటల్ ఉంది అని చెప్పడానికి సూచన. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సింబల్ ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం చర్చ పెట్టుకున్న ఒక సింబల్ ఇచ్చుకున్నాం, అలాగే వారు కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సింబల్ ఇచ్చింది. ఆ సింబల్ ఏంటంటే, మోషే గారు ఇత్తడి సర్పంతో ఏ సింబల్ అయితే చేశారో అది. అంటే ఇప్పుడు ఈ సింబల్ చూసినప్పుడల్లా కూడా ఇది వైద్యానికి సూచన అని వీళ్ళు అలా అనుకుంటున్నారు. అలాగే మోషే కాలంలో ఈ సింబల్ చూసినప్పుడు అమ్మో దేవుడు మమ్మల్ని సర్పం కాటు నుంచి తప్పించాడని గుర్తు రావాలి వాళ్ళకి. అంత మాత్రమే కాదు, చాలా గుర్తులు వాళ్ళకు ఉంచాడండి. చూడండి, రాహాబ్ అని వేసి ఏం చేస్తుంది? మీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎలా తప్పించాడు మిమ్మల్ని. అసలు ఇనపరాజ్యం అంటే ఏంటి? ఐగుప్తు సామ్రాజ్యం, ఇనప సామ్రాజ్యము. అంటే అలాంటి ఐగుప్తు సామ్రాజ్యం నుంచి మేము నిలిపించిన దేవుడు. హోగు మాగు అంటే ఎవరు? ఈ గొప్ప గొప్ప రాజుల్ని మీరు వచ్చేటప్పుడు హతము చేశారు. సిహోను, ఇలాంటి రాజుల్ని మీరు హతం చేశారు అనేసి రాహాబుని వేసి చెప్పు. అంటే వీరు అప్పటికే మర్చిపోతున్నారు అన్నమాట. అంటే అలా మర్చిపోకుండా దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నామా? ఒకవేళ ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటించాలి. మన బ్రతుకు జీవితంలో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం లేదా చూసుకోవాలి. నిజమైన స్నేహితులుగా మనం ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. కనుక ప్రేమని దేవుని వాళ్ళారా, దేవుడిచ్చేది చాలా చిన్న ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలంలో ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి. అంటే దేవుడు ఆజ్ఞ అనుకూలంగా మనం బ్రతకాలి. దాన్ని బానిసత్వం అనట్లేదు, ఆయన స్వాతంత్రులుగా చేస్తున్నాడు, ఇండిపెండెన్స్గా మనకి ఇస్తున్నాడు. మనం అనుకోవచ్చు, దేవుడు అరే ఆయన చెప్పినట్టు బ్రతకడం ఏంటి అంటే, ఎలా బ్రతుకుతాం మరి? ఏంటి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినరా? మరి 20 నుంచి ఎన్ని సంవత్సరాలు అంటే, పుట్టిన దగ్గర నుంచి వాడు గర్భంలో పడినది మొదలుకొని మరి ఎన్ని కష్టాలు పడతాయి తల్లి. అన్ని కష్టాలు పడి భూమి మీద తీసుకొచ్చిన తర్వాత వాడు అన్నం తినకపోతే తిరిగి 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 సరైన నిద్ర లేక, సరైన ఏంటండి ఆరోగ్యం లేక, సరైన ఆహారం లేక ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడితే ఏంటి మేజర్ 18 years వస్తేనంటే ఎవడదని వెళ్ళిపోవచ్చట. అదేం చట్టం అండి? అంటే ఈ చట్టాలు చూడండి, అంటే 18 years అంటే స్వాతంత్రం వచ్చింది దేనికి వచ్చింది? తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోమని వచ్చిందా? అంటే ఒకసారి ఆలోచించాలి ప్రేమని దేవుని వాళ్ళారా. అంటే వీరి కష్టాన్ని గుర్తించే అవసరం లేదా? తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించే అవసరం లేదా? పోలీసులు తీసుకెళ్ళి ఏం చేస్తారని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే, నువ్వు తీసుకెళ్ళిపోతే, పెళ్లి చేసేస్తే, రే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన ఏం చేయాలి? దండించాలి. నీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నువ్వు నడు. అంటే ఇలాంటి చట్టాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా,
చూడండి, సమాజం పాడైపోతుంది. నా ఇష్టం, నా కష్టం అనేసి ఈరోజు దేవుడిని మర్చిపోయాడండి సమాజం. దేవుడు వల్ల అంటే దేవుడు ఊపిరిస్తే బ్రతుకుతారు, దేవుడు ఆహారం ఇస్తే బ్రతుకుతారు, దేవుడు నీళ్ళు ఇస్తే బ్రతకాలి. దేవుడు లేకుండా అసలు ఏ మనిషిని బ్రతకగలడు? అసలు ఏ మనిషి బ్రతకలేడండి. కానీ ఈరోజు దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారు. కనుక అలాంటి వారి లెక్కలో మనం ఉండకుండా ఇదిగో దేవుని ఆజ్ఞలు పాటించి నిత్యము దేవుడు ప్రభువా ఇదిగో మేము ఎలా బ్రతకాలో మాకు నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నడక మాకు నేర్పించి ప్రభు అనేసి మన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరిన్ని మాటలు మరిన్ని వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తూ దేవుని మహాకృప మనందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ